హే! వాట్సాప్‌లో కూడా మనం ఇప్పటి నుంచి మన సంతోషాన్ని, మన బాధని, మన దుఃఖాన్ని, మన కోపాన్ని ఇతరులకి, మన ఫ్రెండ్స్‌కి కావచ్చు, మనం ఎవరికైతే ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నామో ఈ మ్యూజిక్ ద్వారా అంటే సాంగ్ రూపంలో మనము వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేయొచ్చనమాట. సో, ఆ అప్డేట్ అయితే వాట్సాప్ తీసుకొచ్చింది. అది ఎలా చేయాలో నేను ఇక్కడ మీకు వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అందుకని ముందుగా వెల్కమ్ టు ఎంఈటీసీ టెక్ మహిళ. సో, ముందుగా అయితే మనము అప్డేట్ ఆప్షన్‌కెళ్దాము. వాట్సాప్‌లో చూడండి అప్డేట్స్ ఆప్షన్‌కెళ్ళిన తర్వాత మీకు కావాల్సిన ఫోటో లేదా వీడియో లేదా ఏది కావాలంటే అది ఇక్కడ చూడండి మీరు పోస్ట్ రాసుకోవచ్చు, టెక్స్ట్ రాసుకోవచ్చు, లేదా ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు, వాయిస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా సరే ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ప్రజెంట్ ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని చూపిస్తున్నాను. చూడండి మీకు గ్యాలరీ ఓపెన్ అవుతుందన్నమాట. మీరు ఫోటో అనగానే మీ గ్యాలరీలో ఉన్న ఫోటో తీసుకొని ఇక్కడ పైన నేను చూపిస్తున్న ఆరో మార్క్ దగ్గర మ్యూజిక్ సింబల్ ఉంది కదా, ఆ మ్యూజిక్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ సిచ్యువేషన్కి తగ్గట్టు నేను ఇక్కడైతే వామ్ మ్యూజిక్ అని ఇస్తున్నాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ సాడ్లో ఉన్నారు, బాధలో ఉన్నారు, కావాల్సిన వాళ్ళకి బాధను ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు సాడ్ సాంగ్ తీసుకోండి. హ్యాపీ ఉన్నారు, హ్యాపీ సాంగ్ తీసుకోండి. కంగ్రాట్స్ సంబంధించిన మ్యూజిక్ తీసుకోండి. మీకు ఎలాంటి మ్యూజిక్ కావాలన్నా మీరు ఎలాంటిది ఎక్స్ప్రెస్ చేయాలి ఇతరులకి అనుకున్నా కూడా ఇక్కడ మీరు అది సర్చ్ చేసిన తర్వాత అది వస్తుంది. దాన్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ రాసుకోవచ్చు, తర్వాత స్టిక్కర్స్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను సాంగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ కింద నేను క్లిక్ చేయగానే మీకు ఎన్ని స్టిక్కర్స్ వచ్చాయో ఆ స్టిక్కర్స్ అన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఏదైనా సరే మీరు ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ స్టిక్కర్స్ ఎక్స్ప్రెస్కి తగ్గట్టుగా సాడ్, సైలెన్స్ అలా అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఎవరికైతే ట్యాగ్ చేయాలనుకున్నారో ట్యాగ్ చేయొచ్చు, లేదంటే కామన్గా కూడా మీరు దాన్ని నెక్స్ట్ అని చెప్పేసి డన్ అని చెప్పేసి క్లిక్ చేయొచ్చు. నేనైతే ప్రజెంట్ ఇక్కడ మనీ ఎర్నింగ్ అనే ఒక ఆప్షన్ ఇచ్చేసి టెక్స్ట్ ఇచ్చేసి ఇక్కడ నా ఛానల్ నేమ్ ఇచ్చేసి నేను ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. చేయగానే ఇలా ప్లే అవుతుందో చూడండి, మ్యూజిక్ ఎలా ప్లే అవుతుంది. సో నేను ఇలా కావాల్సింది మీరు షేర్ చేసుకోవచ్చు, ఫార్వర్డ్ చేసుకోవచ్చు. షేర్ టు ఫేస్బుక్ డైరెక్ట్ అవుతుందంటారు, ఎందుకంటే ఇది మెటా కాబట్టి ఫేస్బుక్ కూడా డైరెక్ట్ షేర్ చేసుకోవచ్చు, తర్వాత డిలీట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, యాజ్ వెర్ విష్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా? తప్పకుండా ఎంఈటీసీ టెక్ మహిళా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.